వచ్చా అని పులికథలు చెప్పి గతంలో ఏదో పశువుల కాపరి పులికథ అని చెప్పినట్టు పులికథ చెప్తుంటాడు. ఇక్కడేం చెల్లదు. ఇది డెమోక్రసీ. ఇది అందరూ నాణ్యతగా ఉన్నారు. పల్లెల్లో కూడా అందరికీ సెల్ ఫోన్ వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పేవాని ఓటర్లను ఫైల్ చేస్తే తను పాస్ అవుతాడు, ఓటర్లు పాస్ అయితే జగన్ రెడ్డి ఫైల్ అవుతాడని. ఓటర్లు ఫుల్ సక్సెస్ అయినారు. నాకు ఒకనాడు 4 నెలల కిందట హరీష్ రావు గారు, కేటీఆర్ అందరం ఒకే ప్రయాణం ఢిల్లీకి, నాతో పాటు మరొక ముగ్గురు అడిగినారు. వాళ్ళు అన్నా అదన్నా ఏమి మీ జగన్ ఇట్లా దెబ్బతిన్నాడని. మీరు 90 తప్పులు చేసి మీకు 39 వచ్చినాయి. జగన్ సార్ 100 చేసి 11కు వచ్చినాయి. ఓటర్లు సుప్రీంకోర్టు జడ్జీల కంటే పవర్ఫుల్గా ఉన్నారు మనము అన్నాడు. మనమంతా మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర అడ్వకేట్ల పరిస్థితి ఏమంది. ఇది నేను బాగుంది వాడుకోమంటే వాడుకో. మన పరిస్థితి ఇంతే. ఓటర్లే జడ్జీలు కనుక్కున్నారు జగన్ రెడ్డి యొక్క తతంగం అంతా. వాళ్ళు కనుక్కున్నారు 11కు పరిమితం. పోతూ పోతూ మన లండన్కు, మీరు ఇంతకుముందు లండన్కు పోయినాడు పోలింగ్ తర్వాత, మీకు గుర్తుండాలా. ఆ రోజు అంటాడు 151 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ. ఆ రోజు 22 ఎంపీలు వచ్చినాయి 2019లో. 22 కంటే ఎంపీలు ఎక్కువ. 22 కంటే ఎక్కువ అంటే 23, 4 వచ్చినాయి. 151 ఎక్కువ అంటే 151లో మధ్యలో 5 పోయింది, 11 వచ్చినాయి. ఎప్పుడమే రాసుకో శాంబా అని అంతకుముందు సినిమాలు అనేది, రాసుకోరా శాంబా అని. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు ఎప్పుడైనా. ఇది ఆయన పరిస్థితి. ఎప్పుడు ఈ వ్యవస్థ బాగుపడేది? కంప్యూటర్ యుగము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మన భారతదేశం వెలిగిపోతుంది 5వ స్థానంలో మోడీ గారి సమక్షంలో. మనం ఇక్కడ అన్ని పథకాలు జరగాల, 6 గ్యారెంటీలు జరగాల. ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ, స్కూల్ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగు, ఇంట్లోకి వాటరు, పూర్తి స్థాయిలో కరెంటు, ఇండ్లు, రేషన్ కార్డు, పెన్షను, ప్రతి ఉద్యోగ అవకాశాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు, పిఎం ఈజీ పని, ముద్రా లోన్ అని, జన్ధన్ ఖాతా అని, ఉజ్వల గ్యాస్ పథకం అని, సూర్యగర్ అని, విశ్వకర్మ అని, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని, స్వనిధి అని కావాల్సినంత నిధులకు సాయం చేస్తామని ప్రకటన జరిగింది. నేను మొన్న 4 రోజుల కిందట మా జిల్లా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు కొత్తగా ఎన్నికైనప్పుడు కూడా చెప్పిన, మన కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. మీకు కూడా చెప్తున్నా, అప్లై చేయండి. 35% సబ్సిడీ, 8వ తరగతి పాస్ అయితే చాలు. 1056 రేటాలకు పిఎం ఈజీపీ స్కీమ్. ఫుడ్ ఐటమ్స్తో కూడిన ఏది చేసినా కూడా, రెస్టారెంట్లు పెట్టినా, బేకరీలు పెట్టినా, లేదా ఫుడ్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీ పెట్టినా కూడా అది సపరేట్ రైతు. రకరకాల స్కీములు ఉన్నాయి, మీరు సెర్చ్ చేయొచ్చు. బ్యాంకర్స్ ఇవ్వకపోతే మా జితేంద్ర సింగ్ మన జిల్లా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ సందర్భంగా 2-3 తేదీ ఇక్కడ పర్యటనప్పుడు కూడా ఓపెన్గా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ కూడా చెప్పడం జరిగింది. లోన్లు ఇచ్చేదానికి అడ్డపడితే చెప్పండి, మీరు స్వయంగా ఎంటర్ కాండి, అవసరమైతే మా దగ్గర రండి, ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్లో మేము ఒత్తిడి పెట్టి బ్యాంకర్లతో ఇప్పిస్తామని జిల్లా ఎల్డీఎం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడే మీటింగ్ జరిగింది, ఇదే ఆర్ఎంపీ బంగ్లాలో 3వ తేదీ నాడు. లోన్లు రావాలా, సంక్షేమ పథకాలు జరగాల, అభివృద్ధి జరగాల, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల. అప్పుడే గణతంత్ర దినోత్సవానికి కానీ, మనం ఆ రోజు పెద్దలు తెచ్చిన స్వాతంత్ర దినోత్సవానికి కానీ ఒక స్ఫూర్తిదాయకం. కాబట్టి నేను అందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, విజయసాయిరెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని అనేక తప్పులు చేసినానే తప్పుకున్నాడు. ఇంకా తప్పించుకోలేక ఇంకా మీరు పోతారు, మీ దరిద్రము పోతుంది. ఆ దరిద్రుని వదలండి, రాజకీయాలు గుడ్ బై చెప్పండి, మాకు సహకరించండి. వికసిత భారత్కు, వికసిత ఆంధ్రప్రదేశ్కు ఇది నా విజ్ఞప్తి. మీ ద్వారా, మా వాళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరి ద్వారా ఇది బయటకు కూడా పోవాలనే ఉద్దేశం. ఇది నిజమైన గణతంత్రం. రైట్, మా ఏమన్నా అంటే చెప్పండి. రేపు మార్చి 15 నాటికి 6 సంవత్సరాలు కూడా నిండుతుంది. అంటే మరొక 2 నెలలు మాత్రమే గ్యాప్ ఉంది. నీ దృష్టిలో పెట్టుకొని నేను మొన్న స్వయంగా అమిత్ షా గారికి సీరియస్గా తీసుకోండి, ఇది వివేకానంద రెడ్డి కేసు సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు షర్మిల గారే చెప్తున్నారు, నేను నెంబర్లు ఎఫ్ఐఆర్ నెంబరు మార్చి 15 ఒకటి, సిబిఐ వాళ్ళు కూడా మరొక నెంబర్ ఇచ్చారు. 2 నెంబర్లు ఉడకిస్తూ ఇంకా మిగతా విషయాలు కూడా, పాత కేసులు కొత్త కేసులు అన్నీ పరిగెత్తించండి కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. కోర్టులో డిలే జరుగుతుంది. సిబిఐ వాళ్ళను కూడా ప్రోత్సహించండి,
స్పీడప్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని పత్రికలో ఆ రోజు వాళ్ళు ఎవరో విలేకరులు అక్కడ అడిగిన వాళ్ళకి చెప్తున్నాం, మీ ద్వారా చెప్తున్నాం, స్పీడప్ చేయాల్సిందే. ఆలస్యం అమృతం కూడా విషయం అవుతుంది. డిలేడ్ జస్టిస్ డినైడ్ అని కూడా అది కూడా చెప్పడం జరిగింది.